వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యారాపర్తి ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ నుంచి ఆస్ట్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ ఆమ్లాన్ని ఎలా తయారు చేస్తారో చూస్తున్నాము. ఈ ఆస్ట్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ ఆమ్లాన్ని అంటే నత్రిక్ ఆమ్లాన్ని అమోనియాను ఉత్ప్రేరక ఆక్సీకరణ చర్య ద్వారా క్యాటలైటిక్ ఆక్సిడేషన్ అనే చర్య ద్వారా నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేస్తాము. ఇది 3 దశలలో జరుగుతుంది. స్టేజ్ 1 అమోనియా ప్లాటినం క్యాటలిస్ట్ సమక్షంలో ఆక్సిజన్తో చర్య జరిపి 500 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపి నైట్రోజన్ మోనాక్సైడ్ని ఏర్పరుస్తుంది. స్టేజ్ 2లో ఈ నైట్రోజన్ మోనాక్సైడ్ లేదా నైట్రిక్ ఆక్సైడ్ తిరిగి ఆక్సీకరణం చెంది అంటే మళ్ళీ గాలితో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్ని ఇస్తుంది. స్టేజ్ 2లో ఏర్పడిన నైట్రోజన్ డయాక్సైడ్ నీటిని గ్రహించి సజల HNO3గా మారుతుంది. అంటే NO2 ప్లస్ H2O గివ్స్ రైస్ HNO3 ప్లస్ NO. ఈ పద్ధతిలో ఏర్పడినటువంటి నత్రిక్ ఆమ్లము 50 నుంచి 60% కాన్సన్ట్రేషన్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ 50 to 60% కాన్సన్ట్రేటెడ్ అయినటువంటి HNO3ని తిరిగి 100% గాఢత గల HNO3గా మార్చడానికి 3 దశల్లో చర్య జరుపుతారు. స్టేజ్ 1లో ఈ సజల HNO3 అంటే 50 to 60% కాన్సన్ట్రేట్ ఉన్నటువంటి HNO3 స్వేదనం ద్వారా కేంద్రీకరించినప్పుడు 68% కాన్సన్ట్రేటెడ్ గల HNO3ని ఇస్తుంది. స్టేజ్ 2లో 68% కాన్సన్ట్రేటెడ్ ఉన్న HNO3ని గాఢ H2SO4తో నిర్జలీకరణం చేసినప్పుడు 98% గాఢత గల HNO3ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పడ్డ 98% కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి HNO3 స్టేజ్ 3లో ఘనీభవన మిశ్రమంతో చల్లార్చినప్పుడు 100% గాఢత గల HNO3 ఏర్పడుతుంది. ఈ రకంగా ఆస్ట్వాల్డ్ పద్ధతి ద్వారా HNO3ని తయారు చేస్తారు. మీ అందరికీ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ తెలంగాణ ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని ఆశిస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. అలాగే జనరల్ స్టడీస్ 10th క్లాస్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి. నా ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.